హైదరాబాద్ కేపీహెచ్పీలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ మియాపూర్ నుంచి పాలకొల్లు వెళ్తున్న దుర్గామల్లేశ్వరి ట్రావెల్స్ స్లీపర్ బస్ కేపీహెచ్పీ మెట్రో పిల్లర్ 734 వద్దకు రాగానే ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా భయోందోళనకు గురిచేసింది. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తంతో 20 మంది ప్రయాణికులు ప్రాణాలను కాపాడింది. మంటలు బస్సును నిలువునా దహించి వేసినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నుంచి పికప్ చేసుకుని వస్తున్నాం బండి పికప్ చేసి వస్తున్నాం పొగట్పల్లి వచ్చినాక ఇక్కడికి వచ్చాను జస్ట్ నియర్గా మనకి వచ్చిన పొగట్పల్లి వచ్చినాక ఇంజన్ నుంచి మానిటర్ పొగ వచ్చింది. పొగ వచ్చి రాగానే ఏం చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ నింపేసాను. కస్టమర్ నియర్గా 20 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు లోపల. అన్నపల్లి మొత్తం ఎవరైతే మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడైతే పొగ వచ్చిందో మనకి కంపల్సరీ కస్టమర్ బయటికి ఎమర్జెన్సీ ఎక్కించి బయటికి కస్టమర్ దించేసి పొగ వచ్చిన తర్వాత మనం సరే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గచ్చిబౌలి హైదరాబాద్ ఫిట్నెస్ అన్నీ ఉన్నారు. హైదరాబాద్ నుంచి పాల్గొన్నాం ఫిట్నెస్ అన్నీ ఉంది. హైదరాబాద్ తో పాల్గొంది గచ్చిబౌలి స్టార్ట్ నియర్లీ 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ పొగట్పల్లిలోనే పొగ వచ్చింది. ఎదురు ఇంజన్ నుంచి వచ్చిందన్న పొగ వచ్చింది. పొగ రాగానే కస్టమర్ని దింపేసాం. కస్టమర్ని దింపేశాక మొత్తం మన ఫైర్ ఎగ్జిస్ట్ బర్నర్ ఉండే కదా దాంతో మొత్తం అందరినీ కొట్టాం. మనం కొట్టినాక మంటలు ఆగలేదండి. మొత్తం కస్టమర్స్ అందరూ బయటకు వచ్చారు. కస్టమర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ ఇంజన్ నుంచి అయితే పొగ వచ్చింది. మనకి ఇంజన్ నుంచి పొగ వచ్చిన ఎప్పుడు ఫైర్ అవుతుందని చెప్పి ముందు జాగ్రత్తగా మనం ఏం చేసామంటే కస్టమర్ని దింపేసాం బయట. బండి గచ్చిబౌలి నుంచి పాల్గొలు వెళ్తున్నాను. నియర్లీ 20 మెంబర్స్ ఉంటారు లోపల. 20 మెంబర్స్ కూడా బయట దింపేస్తాం. చిన్నపిల్లలు మొత్తం అందరూ కలిసి ఎవరికేం కాకుండా ముందు కింద దింపేసాం. ఆ స్మోక్ రాగానే అయితే కస్టమర్స్ లోపల ఉన్నారు కాదు. కస్టమర్స్ మాట ఒకసారి అడగండి. కస్టమర్స్ అంటే ఆ స్మోక్ రాగానే ఫస్ట్ అయితే మా దగ్గరికి వచ్చారు. వచ్చి అందరినీ ఇట్లా ఎర్త్ అయింది మీరు దిగేసేయండి అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఎవరికాళ్ళు మొత్తం అందరూ ఫాస్ట్గా దిగేశారు. ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్స్ ఇంకా ఫైర్ అయిపోయింది అన్నారు. మొత్తం అందరూ అయితే సేఫ్గా కిందకి రీచ్ అయిపోయారు. సో ప్రాబ్లం ఏమీ లేదు. మచిలీపట్నం ఇది 10:40కి అక్కడ 10:20కి బస్సు ఎక్కాను అనమాట. 10:25కి నిజాంపేటలో ఎక్కాను. నిజాంపేట నుంచి మచిలీపట్నంకి వెళ్తాను. అంటే మచిలీపట్నం దిగుతాను. అక్కడి నుంచి కూడా పాలకొల్లు వెళ్తాను బస్సు. ఇది నాకు తెలియదు. మచిలీపట్నం వరకు నేను వెళ్తాను అనమాట. కాకపోతే ఏంటంటే నిజాంపేట దాటిన తర్వాత ఎప్పుడైతే మనకి జేఎన్టీ వచ్చిందో జేఎన్టీ దగ్గర రాగానే స్మెల్ వస్తుందని చెప్పేసి డ్రైవర్ గారు దిగిపోండి అని చెప్పేసి అన్నారు అనమాట. నేను సడన్గా ఏంటబ్బా స్మెల్ వస్తుందని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము అందరూ మేబీ జస్ట్ టెంపరీగా మేబీ తగ్గిపోతామని చెప్పేసి మేము అనుకున్నాం. కాకపోతే డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఆయన మమ్మల్ని అలర్ట్ చేయడం వల్ల ముందు నుంచి ఒక 15 మెంబర్స్ని బ్యాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఒక 10 మెంబర్స్ని దిగడం వల్ల ఎవ్వరూ కూడా మేము దిగే టైంకి ఎక్కడ కూడా ఫైర్ లేదు. మేము జస్ట్ ఫైర్ దిగి ఒక 2 minutes to 5 minutes అయింది. అప్పుడు స్టీరింగ్ దగ్గర మనకి ఫైర్ స్టార్ట్ అయిందండి. స్టీరింగ్ దగ్గర నుంచి ఫస్ట్ క్యాబిన్కి స్ప్రెడ్ అయింది. క్యాబిన్ నుంచి ఏంటంటే మెల్లగా అది అలాగా బ్యాక్ అంతా వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో కొంచెం ఫైర్ వాళ్ళు కూడా వచ్చి మెల్లగా ఆపారు. కాకపోతే ఏంటంటే చాలా మంది లగేజ్లు ఆల్మోస్ట్ తీసేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం పాపం లగేజ్లు ఉండిపోయింది. అది దేవుడి దేవాల మేమందరం కూడా సేఫ్గా వచ్చాము. కాకపోతే ఈవెన్ కేవలం ఏంటంటే డ్రైవర్ గారి అప్రమత్తం వల్ల ఆయన మమ్మల్ని అందరిని అలర్ట్ చేయడం వల్ల మాత్రం. మియాపూర్ నుంచి ఏపీలోని పాలకొల్లుకు బయలుదేరిన దుర్గామల్లేశ్వర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూకట్పల్లి మెట్రో పిల్లర్ 734 వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బస్సు ఇంజిన్ భాగం నుండి ఒక్కసారిగా మంటలు రావటాన్ని గమనించిన డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని గ్రహించిన డ్రైవర్ వెంటనే ప్రయాణికులందరినీ కిందకు దింపేశారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించి బీభత్సం సృష్టించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు మెజారిటీ భాగం పూర్తిగా కాలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితోనే పెను ముప్పు తప్పిందని ప్రయాణికులు అధికారులు అభినందిస్తున్నారు. ఏమైందంటే ఫస్ట్ మనం గచ్చిబౌలి నుంచి పికప్ చేసుకుని వస్తున్నాం. బండి పికప్ చేసి వస్తున్నాం. పొగట్పల్లి వచ్చినాక ఇక్కడికి వచ్చాను జస్ట్ నియర్గా మనకి వచ్చిన పొగట్పల్లి వచ్చినాక ఇంజన్ నుంచి మానిటర్ పొగ వచ్చింది. పొగ వచ్చి రాగానే ఏం చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ నింపేసాం. కస్టమర్ నియర్గా 20 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు లోపల. చిన్నపిల్లలు మొత్తం ఎవరైతే మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడైతే పొగ వచ్చిందో మనకి కంపల్సరీ కస్టమర్ బయటికి ఎమర్జెన్సీ ఎక్కించి బయటికి కస్టమర్ దించేసి
పొగ వచ్చిన తర్వాత మనం ఫైర్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది రోజు? గచ్చిబౌలి టు హైదరాబాద్. ఫిట్నెస్ అన్నీ ఉన్నాయా? హైదరాబాద్ నుంచి పాల్గొన్నాం. ఫిట్నెస్ అన్నీ ఉంది. పాలకంపేట దాటిన తర్వాత ఎప్పుడైతే మనకి జేఎన్టీయూ వచ్చిందో జేఎన్టీయూ దగ్గర రాగానే స్మెల్ వస్తుందని చెప్పేసి డ్రైవర్ గారు దిగిపోండి అని చెప్పేసి అన్నారు అనమాట. నేను సడన్గా ఏంటబ్బా స్మెల్ వస్తుందని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము అందరూ మేబీ జస్ట్ టెంపరీగా మేబీ తగ్గిపోతామని చెప్పేసి మేము అనుకున్నాం. కాకపోతే డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఆయన మమ్మల్ని అలర్ట్ చేయడం వల్ల ముందు నుంచి ఒక 15 మెంబర్స్ని బ్యాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఒక 10 మెంబర్స్ని దిగడం వల్ల ఎవ్వరూ కూడా మేము దిగే టైంకి ఎక్కడ కూడా ఫైర్ లేదు. మేము జస్ట్ ఫైర్ దిగి ఒక 2 minutes to 5 minutes అయింది. అప్పుడు స్టీరింగ్ దగ్గర మనకి ఫైర్ స్టార్ట్ అయిందండి. స్టీరింగ్ దగ్గర నుంచి ఫస్ట్ క్యాబిన్కి స్ప్రెడ్ అయింది. క్యాబిన్కి స్ప్రెడ్ అయింది. క్యాబిన్ నుంచి ఏంటంటే మెల్లగా అది అలాగా బ్యాక్ అంతా వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో కొంచెం ఫైర్ వాళ్ళు కూడా వచ్చి మెల్లగా ఆపారు. కాకపోతే ఏంటంటే చాలా మంది లగేజ్లు ఆల్మోస్ట్ తీసేసుకున్నారు, కానీ కొంతమంది మాత్రం పాపం లగేజ్లు ఉండిపోయింది. అది దేవుడి దేవాల మేమందరం కూడా సేఫ్గా వచ్చాము. కాకపోతే ఈవెన్ కేవలం ఏంటంటే డ్రైవర్ గారి అప్రమత్తం వల్ల ఆయన మమ్మల్ని అందరిని అలర్ట్ చేయడం వల్ల మాత్రమే మేమందరం కూడా ఒక్కళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరం దిగిపోయామండి. ఏమైందంటే కష్టం. ఫస్ట్ మనం